బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ్య. కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గము తెలియండయ్య. ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, విశ్వ ప్రళయం వచ్చినా, తెలిసినా తెలియకపోయినా ప్రతివారు అనేటువంటి ఒకే ఒక్క మాట ఎప్పుడో చెప్పాను బ్రహ్మం గారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా గురుదేవుల యొక్క కాలజ్ఞానం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో గురుదేవులు చెప్పిన కాలజ్ఞానం అక్షర సత్యం అవుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇటువంటి సందర్భంలో ఎన్నో విషయాలు ముందస్తుగా జరగబోతున్నవి, గతంలో జరిగినవి, వర్ధమానంలో జరుగుతున్న అంశాల గురించి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పరంపరలో మరికొన్ని సరికొత్త విషయాల్ని కాలజ్ఞానం గురించి ఈరోజు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఈ మధ్యకాలంలో ఆత్మల గురించి, భూతాల గురించి, ప్రేతాల గురించి, ప్రేతాత్మల గురించి, యుగాంతరవాసుల గురించి ప్రత్యేకించి కొన్ని విశేషవంతమైనటువంటి, కంటికి అనిపించనటువంటి, అగుపించనటువంటి అదృశ్య శక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది వాస్తవమా? ఇది నిజమా? దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా? వీటి గురించి ముందెవరైనా మహనీయులు చెప్పి ఉన్నారంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఇతరత్ర ధర్మశాస్త్రాలు మనకు ప్రామాణికంగా ఉన్నప్పటికీ కూడా మనందరికీ తెలియనటువంటి అంశం సాంద్ర సింధు వేదం, మరో వేదం, అదే శ్రీ కాలజ్ఞానం. విశ్వభవితగా చెప్పబడ్డటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలే కాదు, ఆ వింతల మధ్యలో ఇలాంటి అదృశ్యమైనటువంటి శక్తుల గురించి చెప్పబడి ఉంది. ఏముందయ్యా కాలజ్ఞానంలో? ఇలాంటి శక్తుల గురించి ఏమేం చెప్పారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని గనక మనం పరిశీలిస్తే శ్రీ కాలజ్ఞానం 3,32,000 వాక్యాలతో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని కాలజ్ఞానం నుంచి సంగ్రహించిన వాక్యాలని మనం చూస్తే ఎలాంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు కాదు, ఈ అదృశ్యకరమైనటువంటి శక్తులే కాదు, ఎలాంటి వింతలకి, విచిత్రాలకి ఇవి కారణమవుతాయి. నిజంగా భూతాలు, ప్రేతాలే కాదు, చనిపోయినటువంటి మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారా? ఆత్మస్వరూపాల్లో వాళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారా? దైవీ శక్తులు కూడా తేజో రూపంలోనూ, ఇలాంటి విశేషవంతమైన అదృశ్యకరమైన శక్తుల రూపంలోనూ కాపలా కాస్తూ ఉన్నాయా? ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వింతే అనిపించవచ్చు, విచిత్రం అనిపించవచ్చు. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఏ మాట కూడా అసత్యం అవ్వలేదు. అటువంటి మహనీయుడే వీటి గురించి వివరించాడంటే ఇది ముమ్మాటికి వాస్తవం, ఇది సత్యం, సత్యం, సత్యం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. లేపాక్షి బసవన్న రంకెలేసేను, యాగంటి బసవన్న అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న రౌద్ర రూపంబు దాల్చేను, తిరువళ్ళూరు వీర రాఘవస్వామి విగ్రహం నుండి వింతైన నవ్వులొచ్చేను, మధుర మీనాక్షి మనుషులతో మాటలాడేను, వెంకటేశ్వరుడి గర్భగుడిలో 1000 వింతలు పుట్టేను, తాడిపత్రిలో మేక మాట్లాడేను, శ్రీశైల మల్లన్న విగ్రహము కంపించేను, కనకన నిప్పులే రాలేను,
కృష్ణమ్మ కనకదుర్గమ్మ ముక్కు పోగును తాకేను. ఇలా వింతైన విచిత్రవంతమైనటువంటి అంశాలను రాస్తూ గోల్కొండ, మైసూరు, హంపి, గండికోట వంటి సామ్రాజ్యాల గురించి రాశారు. విశేషవంతమైనటువంటి ఈ గోల్కొండలో 16 శక్తులు కలిగినటువంటి 16 చేతులు కలిగినటువంటి విశేషవంతమైన కాళికా శక్తే అక్కడ తిరుగుతుందన్నటువంటి ప్రస్తావన కూడా గురుదేవుల కాలజ్ఞానంలో ఉంది. వీటన్నిటికీ కూడా మించి తెలంగాణ మండలికం, తెలంగాణలో విశేషవంతమైనటువంటి మరో అద్భుతమైనటువంటి సామ్రాజ్యం కాకతీయ కళా తోరణం, కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు పట్టణం గురించి కూడా ఒక గొప్ప ప్రస్తావన ఇందులో ఉంది. ఇందాక మనం అనుకున్నాం ఆత్మల గురించి, గతించిపోయిన వ్యక్తుల గురించి, లేదా కొన్ని అదృశ్యకరమైనటువంటి శక్తుల గురించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో ఏదైనా చెప్పుకున్నారా? అవును. ప్రతాపరుద్రుడి యొక్క విశేషవంతమైనటువంటి ఆత్మ, ఆ కాకతీయ కళా తోరణం, ఆ ఓరుగల్లులో ఉన్నటువంటి ఆ చరిత్ర ఆనవాళ్ల చుట్టూ ఇంకా ఈ కాకతీయ సామ్రాజ్య అధినేత ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మ తిరుగుతూ ఉంది అని గురుదేవుల యొక్క కాలజ్ఞాన సారం. ఎంత గొప్ప మాట. అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం, శ్రీశైలంలో పాతాళగంగలో పచ్చని రాగి రూపంలో చంద్రగుప్త మౌర్యుడికి కూడా శాప విమోచనం అయ్యేను. ఆయన యొక్క ఆత్మ కూడా ఇంకా శాప విమోచనానికి నోచుకోలేని స్థితిగతుల్లో పాతాళగంగలో ఉండిపోయింది. ఇలాంటి మాటలు వింటే, చరిత్రను ఒక్కసారి తిరిగి చూస్తే, ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు మనం చూస్తున్నాం. ఆ సినిమాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఒక 400 ఏళ్ళు, 500 ఏళ్ల క్రితం ఈ ప్రపంచాన్ని, ఈ రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు, వాళ్లకు సంబంధించిన అద్భుతమైన చరిత్రతో వారి యొక్క ఆత్మ ఈనాడు ఈ 21వ శతాబ్దంలో ఉంటే ఎలా ఉంటుందని కొన్ని సినిమాలు వచ్చాయి. నిజంగా అవన్నీ సినిమాలే అనుకున్నాం, గత జన్మల నేపథ్యమే అనుకున్నాం. కానీ విషయం ఏంటంటే, ఈ కాకతీయ కళా తోరణంలో ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉంది. ఆనాడు విశ్వవిఖ్యాతం పొందినటువంటి కాకతీయ కళా తోరణంలో ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మ ఇంకా సంచరిస్తూనే ఉంది అంటే సమీపమైన భవిష్యత్తులో ఈ ఆత్మశక్తి వల్ల ప్రతాపరుద్రుడికి తీరనటువంటి కోరిక చేతో, లేదా విశేషవంతమైనటువంటి తన కాంక్ష చేతో కాకతీయ కళా తోరణం, కాకతీయుల వైభవం మళ్ళీ వాళ్ళకి మహర్దశ పట్టబోతుందా? ఓరుగల్లు పట్టణమో, వరంగల్లు పట్టణమో, లేక కాకతీయ కళా తోరణమో భారతదేశానికి మరో దిక్సూచి కాబోతుందా? శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కూడా కాకతీయుల వైభవానికి సాక్షిభూతమైనటువంటి ఆనవాళ్లు కలిగినటువంటి ఈ కట్టడాలు ఒక గొప్ప రాజధాని నగరంగా రూపు సంతరించుకోబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సమీపమైన భవిష్యత్తులో ఈ కాకతీయ కళా తోరణం రాజధాని ప్రాంతంగా ఏర్పడబోతున్నటువంటి గొప్ప అంశానికి ఇది నాంది ప్రస్తావన కాబోతోంది. ఆనాటి చక్రవర్తులు 100 సంవత్సరాల వారికి సంబంధించినటువంటి చరిత్ర, ఆ పునాదుల్లో వారి యొక్క చరిత్ర సమాధి అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ ఆ చరిత్ర పుటల మధ్యలో, ఆ శిథిలాల మధ్యలో నకారాత్మకమైనటువంటి, అదృశ్యకరమైనటువంటి శక్తుల రూపంలో ప్రతాపరుద్రుడు ఇంకా తిరుగుతున్నాడా? తనకి తీరని కోరిక ఏముంది? తన యొక్క ఆత్మ
అంతిమ సంస్కారాల తర్వాత కూడా ఇంకా ఏదైనా కోరుకుంటుందా? ప్రతాపరుద్రుడి యొక్క మరణం కూడా ఒక మిస్టరీయా? ప్రతాపరుద్రుడు అనాయాసం మరణాన్ని పొందాడా? సరైన అంతిమ సంస్కారాలకి తన యొక్క శరీరం నోచుకోలేదా? లేదా తన శరీరం నుండి విడిపడ్డ ఆత్మ ఒక ప్రబలమైనటువంటి కోరిక చేత ఇంకా అక్కడెక్కడే తిరుగుతోందా? ఏమో. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఎన్నో విశేషవంతమైనటువంటి సామ్రాజ్యాల గురించి చెబుతూ ఈ కాకతీయ కళా తోరణంలో ఈ ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మ ఇంకా సంచరిస్తుందని గురుదేవుల కాలజ్ఞానం, ప్రత్యేకించి ఓరుగల్లు గొప్ప పట్టణమవుతుంది, నగరంగా భాసిల్లబోతుంది. తెలంగాణ రాష్ట్రానికి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఓరుగల్లు పట్టణంతో కూడినటువంటి భూభాగం రాజధానిగా మారిపోయినా కూడా ఆశ్చర్యం లేదని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ప్రత్యేకించి పరమేశ్వరుని పూజించే ముందు నందిని నమస్కరించుకుంటాం. ప్రతి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో కూడా నందీశ్వరుడు కొలువై ఉంటాడు స్వామివారికి అభిముఖంగా. నందిని దర్శించుకుంటే కానీ పరమేశ్వరుడి దర్శనాన్ని మనం చేసుకో. ఇది మన యొక్క సంప్రదాయాల్లో ఉన్నటువంటి గొప్ప భాగం. అయితే లేపాక్షి బసవన్న రెంకలేసేను, యాగంటి బసవన్న అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న రౌద్ర రూపంబు దాల్చేను. ఎంత విశేషవంతమైనటువంటి వాక్యాలు ఇందులో ఉన్నాయంటే, నిజంగా ఈనాడు గురుదేవులు ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం కాలజ్ఞానాన్ని రచయిస్తే, ఈనాడు యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ బసవన్న అనుక్షణం కూడా తాను పెరుగుతున్నాడు. తాను పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత అక్కడ ఉన్నటువంటి స్తంభాల మధ్య దూరం కూడా కిక్కిరిసిపోయింది. బసవన్న పెరుగుతున్నటువంటి కారణం చేత అక్కడ ఉన్న రాతి స్తంభాలు, ఆ రాతి కట్టడాలు, మండపాల్లో కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి. శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పురావస్తు శాఖ వారు కూడా గతించిన 40-50 సంవత్సరాలుగా వీటి మీద విశేషవంతమైనటువంటి పరిశోధన చేసి ఈ బసవేశ్వరుడు నిజంగానే అనుక్షణం పెరుగుతున్నాడు, స్వామివారి యొక్క విగ్రహ స్వరూపంలో సుస్పష్టమైన మార్పు ఉందని వారు లెక్కగట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు సాక్షాత్తు 12 జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలోని నందీశ్వరుడు కూడా ఒకానొక సమయంలో రౌద్ర రూపాన్ని దాలుస్తాడు. మహనీయులమైనటువంటి వ్యక్తులు ఈ సనాతనమైన ధర్మంలో ఎంతోమంది పురాణ పురుషులు ఉండేవాళ్ళు, మహనీయులు ఉండేవాళ్ళు, మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆనాడు వారు చేసినటువంటి యంత్ర స్థాపనలు అవ్వచ్చు, వారు చేసినటువంటి ప్రతిష్టాది క్రతువులు అవ్వచ్చు, లేదా దైవ సంకల్పం వల్ల ఏర్పడ్డటువంటి ఇలాంటి స్వయంభూ లాంటి క్షేత్రాల్లో అయి ఉండొచ్చు. ఏదో తెలియని అదృశ్యమైనటువంటి దైవీ శక్తుల యొక్క ప్రవాహం ఇంకా అక్కడ ఉంది. ఆ శక్తుల యొక్క ప్రవాహం చేతనే ఈ కలియుగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు తప్ప ఏవీ లేవు అనుకుంటున్నటువంటి మనకి భగవంతుడున్నాడు, దైవ స్వరూపం ఉంది, కాలము ఉంది, దెయ్యము ఉంది, ఆత్మలు ఉన్నాయి, ప్రేతాత్మలు కూడా ఉన్నాయని సాంద్ర సింధు వేదం కాలజ్ఞానం ప్రామాణికగా చెప్పబడుతుంది. అంతేకాదు, మధుర మీనాక్షమ్మ మనుషులందరితో మాట్లాడుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన లక్ష్మీ వెంకటేశ్వరుడి యొక్క కోవెలలో, ఆ వైకుంఠధామమైన ఆనంద నిలయంలో స్వామివారి యొక్క గర్భాలయమే 1000 వింతలకి సాక్షిభూతం కాబోతుంది. 7 శిరస్సులు కలిగినటువంటి విశేషవంతమైనటువంటి నాగసర్పం అక్కడ ప్రత్యక్షం అవ్వబోతుంది. విశేషవంతమైనటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కంఠమున లింగాలుండేటువంటి విచిత్రవంతమైన సర్పజాతి, ప్రపంచంలో ఎవరికీ కనిపించనటువంటి శివగణాలతో కూడిన నాగ సర్పాల యొక్క ప్రత్యక్షమైనటువంటి స్థితి అమ్మవారి స్వామివారి యొక్క గర్భాలయంలో జరగబోతుంది. తిరువళ్ళూరులో ఉన్నటువంటి వీరరాఘవ స్వామి ఆయన విగ్రహం నుండి వింతైన విచిత్రవంతమైనటువంటి నవ్వులని మనం చూడబోతున్నాం. తాడిపత్రి పట్టణ సమీపంలో మేకపోతు ఒకటి మనిషిలాగా సుస్పష్టంగా మాట్లాడబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవతా స్వరూపాలకి ఆలవాలమై ఉన్నటువంటి సనాతన ధర్మంలో, ప్రత్యేకించి మన ఆంధ్రావనే కాదు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలోని ఎన్నో దివ్యమైనటువంటి ధామాల గురించి శ్రీ కాలజ్ఞానం చెప్పబడింది. ఎన్నో సామ్రాజ్యాల గురించి శ్రీ కాలజ్ఞానం చెప్పబడింది. ఇలాంటి వింతలు జరుగుతాయి. కొన్ని అద్భుతమైనటువంటి శక్తుల యొక్క ప్రేరణ చేత అద్వితీయమైనటువంటి వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఈనాడు మనం పూజించేది రాళ్ళని కాదు, ఆ రాళ్లలో కూడా దైవీ శక్తులు కొలువై ఉన్నాయి. ఆ దైవీ శక్తులే రాతి విగ్రహాల నుండి మనుషులతో నేరుగా మాట్లాడతాయి. వాటికి విశేషవంతమైనటువంటి తేజోరూపం రావటం వల్ల యాగంటి బసవన్న అంతకు పెరిగేను, లేపాక్షి బసవన్న రెంకెలేసేను, శ్రీశైల బసవన్న రౌద్ర రూపం దాల్చేనన్న గురుదేవుల యొక్క కాలజ్ఞాన వచనాలు మరొక్కసారి నిజం కాబోతున్నాయి. మరికొన్ని క్షేత్రాలలో గణపతి, కార్తికేయుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, చండికా పరమేశ్వరి, ఇలాగా ఎన్నో దేవతాగణాలన్నీ కూడా ఊరికి పంపబడతాయి. దుష్టులను శిక్షించడానికి అనేక అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ఈ కలియుగంలో ఈ దేవతామూర్తుల ఆలయ ప్రాంగణాల్లో మనుషులతో నేరుగా వీరందరూ కూడా మాట్లాడబోతున్నారు. అంటే దైవశక్తులు కూడా అదృశ్య రూపం నుండి సదృశ్య రూపంలో మాట్లాడే అవకాశం ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుని వంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్య అధినేత కూడా మళ్ళీ తన యొక్క ఆత్మస్వరూపం నుండి బయటకు వస్తూ తన కాకతీయ కళా తోరణ వైభవాన్ని మళ్ళీ చాటబోతున్నాడేమోనన్న విషయాన్ని శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని గనక ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇలాంటి విషయాలు కోకొల్లలుగా మనకు తెలిసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, మన భాగ్యనగరం హైదరాబాదు గోల్కొండ సామ్రాజ్యం గురించి మనకు తెలుసు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా 400 సంవత్సరాల క్రితం ఈ గోల్కొండ పట్టణాన్ని, నగరాన్ని స్వామివారు సందర్శన చేశారు. ఆనాటి నవాబుల యొక్క వారి యొక్క ఆహ్వానం మేరకి గురుదేవుల కాలజ్ఞానంలో గోల్కొండ గురించి ఏం రాసిందో తెలుసా? అద్భుతమైన చరిత్రకు ఆనవాళ్ళైనటువంటి గోల్కొండలో 16 శక్తులు గల కామిని పిశాచి ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. మనకు కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి ఎన్నో ఉన్నాయి. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవన్నీ లేవు, ఆత్మలు లేవు అని మనం అనుకుంటున్నాం. కానీ గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో దైవీ శక్తులు, దుష్టశక్తులు, భూతప్రేత పిశాచాలు, అలాగే కోర్కెలు తీరనటువంటి ఆత్మలు, ఇంకా చారిత్రాత్మకమైన ఆనవాళ్లలో అలాగే తిరుగుతున్నాయని
గురుదేవుల యొక్క కాలజ్ఞాన వచనాన్ని అనుసరించి మనం తెలుసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.